నమస్కారములు. మాకు ఇద్దరు కొడుకులు గోపికృష్ణ, తులసిదాసు. ఇద్దరు కొడుకులు దేవుని దయతోని బుద్ధిమంతులు లేలిండ్రు. చిన్న సేవా కార్యక్రమం ఆ దుర్గమ్మ దయతోని మంచి పేరు వస్తున్నది. ఇట్లనే రావాలని కోరుకుంటున్నా. బాబుకు అవార్డు అచ్చుడికి చాలా సంతోషంగా ఉన్నది. మా తులసి చేయబట్టి నాకు కూడా అందరు పరిచయం అయినరు. డాక్టర్లు, లాయర్లు, అమ్మ అదృష్టవంతురాలు అని అందరు పలకలిస్తారు. అదే సంతోషం ఉన్నది, చాలా సంతోషం ఉన్నది. దేవుడి దయతో ఇట్లనే రావాలి. ఇంకా హైదరాబాద్ కాదు, ఢిల్లీకి కూడా పోతాం. మొక్కుతున్నా పెద్ద పేరు రావాలని కోరుకుంటున్నా. అందరికీ నమస్కారం. నేను రామ్నగర్ నివాసి పట్వారి తులసి కుమార్. ఎంఎస్సి బిఈడి విద్యాభ్యాసం కొనసాగించి ఇక్కడ విద్యార్థులకు విద్యాభ్యాసం చేస్తూ గత 25 సంవత్సరాలుగా విద్యను బోధిస్తూ అదే రకంగా సమయానుసారం సమాజానికి నా వంతు సేవలు అందిస్తున్నందుకు, వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్నందుకు సందర్భంగా ఇటీవలే నాకు హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయంలో మాజీ హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా జాతీయ పురస్కారం పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ మిత్ర అనే జాతీయ పురస్కారం రావడం జరిగింది. గతంలో కూడా ఖమ్మంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య గారి చేతుల మీదుగా మరియు వివిధ రకాల ప్రముఖుల చేతుల మీదుగా ఉత్తమ భారత్ సేవారత్న అనే జాతీయ పురస్కారం ఖమ్మంలో అందుకోవడం జరిగింది. దీనికి కారణము నాకు ఎప్పుడు కూడా సహకరిస్తున్న ఆర్మూర్ పట్టణ ప్రజలు, డాక్టర్స్, న్యాయవాదులు, కలెక్టర్స్ మరియు వివిధ రకాల అధికారులు అందరికీ మరియు నా స్నేహితులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. భవిష్యత్తులో కూడా నా వంతు సహాయ సహకారాలు కానీ, సామాజిక సేవ అంటే మనము నా వ్యక్తిగత సమయాన్ని, ఖర్చుతో నా యొక్క ఉన్నతమైన ఆలోచనలో సమాజాన్ని శ్రేయస్సు కోసం నేను తోడ్పడుతున్నా కాబట్టి ప్రతి ఒక్కరు నాకు సహకరించాలని కోరుతున్నాను. మా యొక్క అమ్మగారు పట్వారి బాలసరస్వతి గారు, పట్వారి గోపికృష్ణ మా అన్నగారు, మరియు మా యొక్క మా వదిన ప్రగతి గారు మరియు విద్యాచేత అంటే మా యొక్క కుటుంబ సభ్యులందరి యొక్క సహకారంతో నేను సంఘ సేవ చేస్తున్నాను. సంఘ సేవలో మీడియా మిత్రులు కూడా ఎప్పుడు కూడా నాకు సహకరిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. సో నా యొక్క ముఖ్యమైన కాన్సెప్ట్ 2008 నుంచి వివేకానంద స్ఫూర్తితో ఎన్నో రకాలైన ఆర్టికల్స్ రాస్తుంది పత్రిక వాళ్ళు. దాని ప్రోత్సాహంతో నేను సమయానుసారం ప్రజలకు, ఆర్మూర్ పట్టణ ప్రజలకు కావచ్చు, గ్రామీణ ప్రాంత వాసులకు కావచ్చు, విద్యార్థులకు మరియు వృద్ధాశ్రమాల్లో, అనాథాశ్రమాల్లో మరియు ప్రభుత్వ ఆసుపత్రిలో, ప్రభుత్వ పాఠశాలలో ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు గత 15 ఏళ్లుగా చేస్తున్నందుకు ఇటీవలే మాజీ గవర్నరు బండారు దత్తాత్రేయ చేతి మీద అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సేవా కార్యక్రమాల్లో ముఖ్యంగా వేసవికాలం చలివేంద్రము, చలికాలం దుప్పట్లు పంపిణీ మరియు ఆశ్రమాల్లో వృద్ధులకు వాకర్స్ పంపిణీ చేయడము, కోవిడ్ సమయాల్లో మాస్క్, శానిటైజర్స్, అట్లా టిఫిన్స్ ఎన్నో అందజేశాను. పోలీస్ శాఖ వారికి గాని, డాక్టర్స్ గాని, వివిధ రకాల అధికారులు వచ్చినప్పుడు పర్యావరణ సందర్భంగా ఎన్నో రకాల కోర్టు ఆవరణలు కావచ్చు, పోలీస్ స్టేషన్ లో కావచ్చు, ఇంకా చుట్టుపక్కల కరోనా టైంలో కావచ్చు, ఇక్కడ అంటే సమయానుసారము మనం స్పందిస్తూ, నేను వ్యక్తిగతంగానే స్పందిస్తూ వెళ్లి వారికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తున్నాను. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చదివే విద్యార్థులకు స్టేషనరీ ఐటమ్స్ మరియు పరీక్ష ప్యాడ్స్ మరియు ఇంకా ఏ మోడల్ పేపర్స్ కావాలన్నా కానీ చుట్టుపక్కల మిడదపల్లి, పిప్రి, ఖానాపూర్, మంత్రి ఇట్లా అన్ని వాటికి నేను సహాయ సహకారాలు ఎన్నో చేశాను. మరియు భోజన పల్లాలు కావచ్చు, మరియు హెల్త్ క్యాంప్స్ కూడా డాక్టర్ సహకారంతో ఎన్నో రకాల హెల్త్ క్యాంప్స్ సంఘాల్లో ఏర్పాటు చేశాను. సో ఇట్లా నేను చేసే ఈ సేవకు ఆర్మూర్ పట్టణ ప్రజల యొక్క ఆశీస్సులు నాకు ఎల్లప్పుడూ ఉంటాయని తోడ్పడుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి మీ యొక్క ఆశీర్వాదం కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.